హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్. సో ఈరోజు సాటర్డే. ఐ థింక్ ఈ వీడియో ఈరోజే లైవ్ చేయొచ్చు నేను. సో నేను వేసుకున్నాను, చూపిస్తాను మీకు. నేను వేసుకున్న డ్రెస్ లైటింగ్ ఉంటే బాగుండేది. సో ఇది నేను వేసుకున్న డ్రెస్ అగో రెడ్ అండ్ గ్రీన్ కలర్ చున్నీ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇవాళ తేజ్ వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్ ఉంది, కానీ ఎందుకో నాకు మార్నింగ్ నుంచి కొంచెం లోగా అనిపించి నేను వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు అట్లే వాడికి బాక్స్ ఇచ్చి బతుకమ్మ సెలబ్రేషన్లో కొంచెం శారీ కట్టుకుని వెళ్ళాలి యాక్చువల్ అయితే. కానీ అట్లా వెళ్ళి రెడీ అయింది, అందుకే కొత్త డ్రెస్ తీసుకుని అట్లా వెళ్ళి కొంచెంసేపు చూసి వచ్చేస్తాం అన్నమాట. సో అలాగే ఇంకొంతమంది ఏంటంటే అక్కడ హైదరాబాద్ వల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు కదా అన్నారు. అది విఎస్ఆర్ కాలనీ, మా ఇల్లు దాటినాక ముందుకు వెళ్తే ఉంటుంది. సో వాళ్ళకి ప్రాబ్లం అయింది. స్టిల్ మాకైతే ఏ ప్రాబ్లం లేదు. సో చూద్దాం. ఆ విల్లాస్ కూడా పాపం చాలా బాగుండే. ఈ రీసెంట్గానే వెళ్ళి కొత్త విల్లాస్ అన్నీ శ్మశానం లాగా అయిపోయినాయండి. సొంత ఇల్లు కట్టుకునే వాడికే తెలుస్తుంది ఆ సంతోషము. కూలగొట్టినాక ఆ బాధ కూడా వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ విల్లాస్ చూద్దాం, ఎండ తక్కువ ఉంటే పోదాం, చూపిస్తాను నేను మీకు కూడా. చాలామంది ఇన్స్టాగ్రామ్లో స్పెషల్గా అడిగారు, ఏమైంది అక్క మీరు అమీన్పూర్ వచ్చరికి మనం చాలామంది అడిగారు నని, కానీ మాకు స్టిల్ ఏ ప్రాబ్లం అయితే లేదు. సో తేజవానికి బాక్స్ ఇచ్చి వెళ్దాం పదండి. ఈరోజు వీడియో అంతా రా అండ్ రియల్గానే ఉంటుంది. రైస్ శనగపప్పు కర్రీ. యాక్చువల్లీ మా కొడులిందే పెట్టేసా అనమాట. కొంచెం కారమే ఉంది, కానీ వాడు ఇష్టంగా తింటాడు. సో ఇది వాడికి కర్రీ తక్కువ ఉంది అనేరు. అవును తక్కువే ఉంది, కొంచెం ఎక్కువ కారం అయింది. సో ఈ పాలు యాక్చువల్లీ నా హెల్పర్ అక్క, ఆమె రాక వారం రోజులు అయింది. నిన్న వస్తానని చెప్పి బౌల్ బయట పెట్టేశాను, కానీ అక్క నిన్న రాలేదు. సో నిన్నటి ఇవాళ బౌల్ అన్నీ ఉండడం వల్ల మన దగ్గర స్టీల్ గిన్నెలు అనేవి లేవు. అందుకని చెప్పేసి నిన్న అన్నం ఇందులోనే పెట్టేశాను, ఇది ఇందులోనే పెట్టేశాను. అండ్ ఈరోజు వచ్చేసి కుక్కర్లో ఉండే అనమాట. మనం ఇవన్నీ ఇప్పుడు గాలిపల్లికి వెళ్తాం కదా పండగకి, అప్పుడు తీసుకెళ్తాం. సో పాలు నుంచి మీగడ ఎక్కువ రావాలంటే ముందు మీరు బర్రెపాలు పోసుకోవాలి. సెకండ్ థింగ్, పాలు వేడి చేసినాక ఇట్లా అసలు కదిలియకుండా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పడేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఒక 2-3 అవర్స్ తర్వాత మీగడ అంతా ఫ్యాట్ అంతా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇదైతే మనకు కంట్రీ డిలైట్ యాప్ ఇస్తారు కదా, ఆ యాప్ యాడ్ ఇస్తారు కదా. సో ఆ పాలు ఎట్టుంటాయో నాకు తెలియదు, కానీ ఈ పాలు మాత్రం చాలా బాగుంటాయండి. 45 రూపీస్కి 1/2 లీటర్. ఇవి ఎవరు నాని, ఇది ఏ బ్రాండ్ లేదు కదా. ఊరోళ్ళు మన ఫార్మ్స్ ఉంటాయి కదా ఊర్లో, వాళ్ళు తెచ్చిస్తే ప్యాకెట్లో ప్యాక్ చేసి అమ్ముతారు. చాలా బాగుంటాయి, మంచి మీగడ వస్తుంది. ఆ వచ్చిన మీగడతోటి నెల రోజుల్లో నేను తయారు చేసిన నెయ్యి. ఇది 1/2 కిలో కంటే ఎక్కువనే అయింది. సో పాలకు కాస్ట్ ఎక్కువైనా మనకి హోమ్ మేడ్ ఎలాంటి కల్తీ లేని నెయ్యి రెడీ అవుతుంది. బాగుంది కదా ఆప్షన్. ఫ్రిడ్జ్ టూర్ చేయండి అక్క అని చాలామంది అంటున్నారు. నేను ఫ్రిడ్జ్ టూర్ చేస్తే మీరు తట్టుకోలేరు, నా ఫ్రిడ్జ్ అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ మాత్రం మంచిగా సెట్ చేసి పెట్టా అన్నమాట. ఆ తర్వాత ఈ చాక్లెట్స్ లాంటివి ఏమి ఉండవులేండి. ఇది ఉందా వెనకాల కిట్ క్యాట్, మొన్న శేఖర్ తేజ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో చాక్లెట్స్ లాంటి ఇద్దరు పిల్లలు కూడా తినరు. తిన్నా మేము దేవు, తేజ్ వాడు ముందు తినేటోడు. సో తిన్నా దేము. తర్వాత ఏంటంటే యాంటీబయాటిక్ ఎప్పుడు వాడినప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడతాను, అయిపోతే పడేయాలి, కానీ ఇది పడేయలేదు, ఇప్పుడు పడేది అది. అండ్ మై సపోర్టివ్ హస్బెండ్ తేజ్ వాడికి అన్నం కలుపుతున్నాడు. నూనె ఇష్టమా అని, కారమే ఉంది కదా, అందుకే వాడి కర్రీ కూడా కొంచెం కలిపిన. అందుకే ఈ కర్రీ ఏంటి నాని, శనగపప్పు ఏం చెప్పు, శనగపప్పు చికెన్. ఇది శనగపప్పు చికెన్ కర్రీ అండి. యాక్చువల్ అయితే బాగానే కుదిరింది, కానీ శేఖర్ శనగపప్పు తిన్నాను, నేను చికెన్ తిన్నా, అంతే తేడా. మన చెట్లు ఇది కట్టాలి నాని, కడితే పైకి తొందర ఎక్కుద్ది. ఇది నాకు బాగా ఇష్టం ఈ చెట్టు. లేనా నేత పట్టుదా. పొద్దునుంచి ఏం చేసినాం తెలుసా, ఇవి వేసినాం. అయితే నేను తెలియక ఈ ఉల్లాకులో ఉందా ఇట్లా తక్కువ మట్టి పోస్తా అనమాట. సో అన్నిటికీ మట్టి ఫుల్గా నింపి పెట్టా అనమాట. ఇవి పెరుగుతలేవు. కొన్నిసార్లు మొక్కలు చిన్న కంటైనర్లో ఉంటే పెరగవట. అట్లా దీన్ని చూసి నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినప్పుడు 2 ఆకులు ఉండే, చిన్న దాంట్లో ఉన్న రోజులు అది పెరగలేదు. కానీ ఎప్పుడైతే పెద్ద కంటైనర్లో మార్చామో ఇమ్మీడియట్గా ఆకు రావడం స్టార్ట్ అయిపోయింది. అంటే మీ అందరు తెలిసి ఉండొచ్చు, నాకు ఈ మధ్య అర్థమైంది. తర్వాత నేను తీసుకుపోయినా అన్నట్టు మా మొక్కలన్నీ బట్టలు ఆరేసినాం.
మెంతి చూడండి ఎంత బాగా గ్రో అయింది. మొన్న మధ్యలోకి వెళ్ళి తీస్తే వాడుకున్నాను. ఇది ఈ ఏం చెట్లో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇది కొత్తిమీర. కమ్మింగ్. ఎండ దారుణంగా కొడుతుంది విపరీతంగా. ఏమమ్మీ లాక్ మంచి చేసినా రుత ఏందిరా? ఏమమ్మీ అంటున్నావు? ఏందిరా ఏమమ్మీ అంటున్నావు? పద. మన రోడ్ అంటే రోడ్. ఇంతకుముందు ఎవరో స్కిడ్ ఇంకా ఎండ 2 రోజులు కొడితే సెట్ అయిపోతుంది. మొత్తానికైతే తేజు వాళ్ళ స్కూల్కి వెళ్ళాం. తేజుకి నేను బాక్స్ రెగ్యులర్గా కూడా మధ్యాహ్నం ఇస్తాను శేఖర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో బతుకమ్మ సెలబ్రేషన్ భారీగా జరుగుతుంది. నన్ను ఆల్రెడీ దెమ్మగురు కాల్ చేసి రమ్మన్నారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేశారు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట ఇందులో. స్కూల్ దగ్గరికి వెళ్ళినా కానీ పరిచయం అయిన వాళ్ళు. సో మొత్తానికైతే నన్ను రమ్మంటే కూడా లేదు బయటికి వెళ్ళి వస్తుంది అని చెప్తుంది. చూడండి హాయ్ మళ్ళీ వస్తాలే వెళ్ళొస్తా మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి బయటికి వచ్చామన్నమాట. అక్కడ మేల్స్కి ఎంట్రీ లేదు, మేల్స్ ఉండకూడదు, ఓన్లీ ఉమెన్సే ఎంజాయ్ చేయడానికి. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా అనిపించుండే. ఈ ఇయర్ కూడా నాకు ఉండే ఇంట్రెస్ట్ కానీ ఈ ఓపిక లేకపోవడం వల్ల. తర్వాత బిఎస్ఆర్ కాలనీకి వచ్చామండి మనం. ఈ కాలనీ చూస్తే బాధ అంటే అది బాధ కాదు, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే విల్లాస్ అన్నీ అయినాయి. 1,50,00,000, 1,70,00,000, 2 కోట్లు కూడా ఉన్నాయంట ఒక ఇల్లులు ఇక్కడి. లాస్ట్ వీకెండ్ కూల్చేశారు సండే రోజు. అంతకుముందు వీకెండ్ గృహప్రవేశం చేసిన వాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. సో ముందటి వరకు కూల్చేశారు. వెనకాల బాగానే ఉన్నాయి కానీ అయ్యో మరి మొత్తకైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంట. అసలు చిత్రం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేసేది కూడా గవర్నమెంటే. అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని తెలియదేమో మరి. అసలు ఒక ఇల్లు కట్టాలన్నా కొనాలన్నా ఎన్ని రోజుల కష్టం ఉంటుంది, ఎంత పెద్ద డ్రీమ్ అది. పోనీ కట్టినాక కొన్ని ఏళ్ళు ఉన్నాక మన ఇంట్లో తప్ప ఇంకెవరింట్లో మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వం. అలాంటి ఇల్లు రాత్రికి రాత్రి కూల్చేసి ఖాళీ చేసి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎవరిని ఏమనాలో తెలియదు కానీ మనకే ఇలా ఉంటే అంతంత మంచి మంచి ఇల్లులు ఇష్టంగా కట్టుకొని ఎన్నో మెమొరీస్ ఉండుంటాయి. వాళ్ళకి ఎలా ఉండాలి? చాలా బాధ అనిపించింది ఇల్లులు చూస్తూ ఉంటే. ఎంత బాగున్నాయి తెలుసా ఒకరు. కొంతమంది ఇంటీరియర్ కూడా అన్నీ ఏ ఇల్లు అంటే ఎట్లా ఉంటుందండి మనలాగానే అన్నీ వేసుకునే ఉంటారు కదా. సో వీళ్ళ ఆ రోజు కూల్చే రోజు కూడా శేఖర్ వచ్చి చూస్తారనమాట. నేను ఆ రోజు లోపలికి రాలేదు, అంటే చాలా రష్ ఉండే ఆ రోజు. ఈ గుడి కూడా రీసెంట్గా కట్టారండి. మొత్తానికైతే ఇంకా హైదరాబాద్లో ఇల్లు కొందామంటే ప్రతి ఒక్కరు ఆలోచించే సిచ్యువేషన్ వచ్చింది. సడన్గా హైడ్రా, ఈ ఎఫ్టీఏ జోన్లు, ఆ ఓటని చేసి ఇల్లులు కూలగొడుతూ చూడండి మీరు యూట్యూబ్లో టీవీ న్యూస్లో చూడండి. అంతటా ఇదేనండి, మూసీ నది ఉందని చెప్పి అట్లా న్యూస్లు అన్నీ ఇవే వస్తున్నాయి. చూస్తుంటే భయం వేస్తూ ఉందన్నమాట. సో ప్రజెంట్ మన ఇంటికి అయితే ఏ భయం లేదు, కానీ ఏమో అయినా నాకు భయంగానే ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ముందు చూసాం కదా. సో ఇంకా విచిత్రం ఏంటంటే ఆపోజిట్ ఇల్లులు ఉంటాయి కదా. ఒక లైన్లో ఇల్లులన్నీ కొట్టేసి ఇంకో లైన్లు ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళకి ఇంకెట్లా అనిపించాలి కదా. తర్వాత అది కాక ఇది మా ఇల్లు దాటాక కొంచెం ముందుకు ఉంటుంది అనమాట. మాది బిహెచ్ఎల్ మెట్రో ఎన్క్లేవ్ కాలనీ. ఆ కమాన్ దాటాక ఇది కొంచెం ముందు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందు ఆడైతే పెద్ద పెద్ద బిల్డింగ్సే కూల్చేశారు. లైక్ పీడియాటిషియన్ ఒక అతను ఉంటారు, ఆయనది పెద్ద బిల్డింగు. రీసెంట్గా ఆయన అక్కడ హాస్పిటల్ కట్టారంట. మేము ఇటు సైడ్ ఎక్కువ వెళ్ళామండి. ఇప్పుడు నా ఊరు నుంచి వస్తే మళ్ళీ అవుటర్ ఎక్కి ఊరికి వెళ్ళేది ఉంటేనే వెళ్తామన్నమాట. సో ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇది పటేల్ కూడా ఊరు అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఇటు నుంచి అవుటర్ చాలా దగ్గర. ఇదంతా ఈరోజు సాటర్డే కదా, ఈ రోజుదేనండి వ్లాగు. సో ఆ రోజు మేము ఇక్కడికి వద్దామంటే చాలా మంది ఉన్నారనమాట. సో ఇదేంటంటే మనకి ఇల్లు కొనాలంటే చాలా ముందు విషయాలు, చైన్ డాక్యుమెంట్స్, ఇంకా ఎన్నో ఉంటాయి. నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు, బట్ అవన్నీ తెలుసుకొని కొంటాం. సో ఇక్కడ ఇల్లులు కూలగొట్టిన వాళ్ళ దగ్గర కూడా అవన్నీ ఉన్నాయి. అది ఏ ఏరియా, చైన్ డాక్యుమెంట్స్, ఎవరిది ఏంటి అనేది అన్నీ ఉన్నాయి, కానీ కూల్చేశారు. ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్. సో ఎక్కడో ఏదో జరుగుతేనే కదా అట్లా మిస్టేక్ అయ్యేది. సో కావాలని ఇల్లు కూల్చే ప్లేస్లో ఎవ్వరు కట్టుకోరండి. ఆ లిటికేషన్స్ ఉన్నాయంటే ఎవరు కొనరు. కొనేటోళ్ళంతా కూడా ఇప్పుడు ఇట్లాంటి ఇల్లులు
మనం మిడిల్ క్లాస్ వాళ్ళే. సో అది ఏ క్లాస్ అయినా కానివ్వండి, కష్టపడితేనే కదా పైసా వచ్చేది. సో సడన్గా ఉన్న గూడును ఖరాబ్ చేసి ఇంకెక్కడైనా ఉండమంటే ఎట్లా ఉంటాం చెప్పండి? ఎవరైనా అంతే కదా. సో వాళ్ళకి ఎట్లా గడిచి ఉంటుందో రోజు తెలియదు. కానీ నాకైతే లాస్ట్ సండే నైట్ నిద్ర పట్టలేదు. శేఖర్ నేను అదే అనుకున్నాం. చూసినావా, నిన్న రాత్రి వాళ్ళ ఫ్యామిలీతోటి బెడ్రూమ్లో పడుకొని ఉంటారు ముచ్చట చెప్పుకుంటూ. సో తెల్లారి ఈరోజు రాత్రి వాళ్ళకి ఇల్లే లేకుండా అయింది. కల్లో కూడా అట్లా ఎవరు అనుకోని ఉండరు కదా. సో ఒక్కరు అసలు ఆ రోజు లైవ్లో చూస్తుంటే ప్రజెంట్ కూడా వస్తున్నాయి ఏడవడం ఇవన్నీ అనమాట. సో ఈ 4-5 అంతరాల బిల్డింగ్స్ ఇవి. వెనకాల బిల్డింగ్ ఉంది, అంతంత పెద్ద బిల్డింగ్స్ అంట. వాటిని కూడా కూల్చేశారన్నమాట. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు కదా. సో నాకు శేఖర్ మరీ చెప్పారు, నువ్వు తెలియంది ఏం మాట్లాడని చెప్పేసి అందుకే చెప్తా ఉన్నాను. సో మొత్తంకైతే శ్మశానంలాగా అయిపోయాయండి జనావాసాలు, ఇల్లులు ఇట్లా అయ్యేసరికి. సో మన కళ్ళ ముందే ఇల్లు ఇట్లా అయితే అందులో ఉండేటోళ్ళ పరిస్థితి ఎట్లా ఉండాలి. సో ఇదైతే హాస్పిటల్ అండి, అది కూల్చేశారు. అంత ఆ పక్కన ఏంటో మరి అది తెలియదు నాకు. సో అయ్యో కూల్చేశారనమాట. ఇంకా అదే మాట్లాడుకుంటూ మేము అవుటర్ సైడ్ వెళ్ళామన్నమాట. మున్పు ఊరికి ఇటు సైడ్ వచ్చేవాళ్ళం మేము వీకెండ్స్లో. కానీ తర్వాత ఏమైందంటే తేజ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాడు. రిత్తుకి బయట తిరగడం నాలాగా చాలా ఇష్టం. తేజ్ సేమ్ వాళ్ళ డాడ్ లాగా, అంటే రమ్యకు కానీ శేఖర్కి కానీ అత్తమ్మకి కానీ అటు వాళ్ళకి ఎక్కువ తిరగడం ఇష్టం ఉండదు అనమాట. సో నాకు కానీ మా ఇంట్లో కానీ తిరగడం బాగా ఎక్కువ ఇష్టం. సో అట్లా రిత్తుకి నా గుణాలు వచ్చినాయి, శేఖర్ తేజ్కి వచ్చాయన్నమాట. తేజ్ ఎక్కువ ఇష్టపడు, వెళ్ళిన ఫోన్ చూపించు, ఫోన్ చూస్తే నాకు బోర్ కొడుతుంది అంటూ ఉంటాడు అనమాట. రిత్తు అట్లా కాదు, అసలు ఫోను చూడడు, టీవీ చాలా తక్కువ. నేను తింటప్పుడు నాకు వ్యాస్ట్ వస్తే ఫోన్ ఇస్తాను, లేకపోతే బయట ఆడుకుంటూ తింటా అంటాడు వాడు. కానీ ఎండలో మధ్యాహ్నం తినబెట్టలేం కాబట్టి ఫోన్ ఇచ్చి అట్లా కాసేపు తినబెట్టేస్తాను అనమాట. అంతకుమించి వాడు ఫోను చూడడు, టీవీను చూడడు. సో ఇక్కడ చెరువు కట్ట చూసారా, ఆ చెరువులు చూస్తే అటు ఎక్కువలో ఉన్న ఏరియాలలో ఇల్లు కొనాలంటేనే ఇప్పుడు అందరికీ భయం ఉండొచ్చు. సో శేఖర్ గారు నాకు తన స్పెడ్స్ ఇచ్చారు. బై ద వే ఈ డ్రెస్ లింక్ కావాలి నన్ను కమెంట్లో అడగండి, షూర్గా షేర్ చేస్తాను. ఇన్స్టాలో ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఈ వీడియో పెట్టాను చూడండి. ఫ్రమ్ మింత్రా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మనకి క్వాలిటీ వచ్చేసి ఆకాశం ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎండ కొట్టినట్టే కొడుతుంది కానీ ఎండ తగలట్లేదు, చెట్లు ఉండడం వల్లనేమో చల్లగా అనిపిస్తుంది. సో శేఖర్ తన స్పెడ్స్ నాకు ఇచ్చారు. నాకు ఏందో ఇట్లా స్పెడ్స్ చేస్తే, ఈ స్పెడ్స్ పెట్టుకుంటే కళ్ళకి ఆపరేషన్ అయినప్పుడు పెట్టుకుని చూడండి అట్లా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. సో ఇక్కడ కాసేపు ఆగాము. పిల్లలతో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకెళ్తాను అనమాట. అట్లా అసలు ఏంటంటే రిత్తుగాడికి తినబెట్టేసాం, మార్నింగ్ దోశ తినబెట్టేసాం, తినబెట్టాక అరగంటకే బయలుదేరామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాడు వాటర్ తాగుతా అంటే ఆగాము. చింత చెట్టు ఇది, ఓనగాయలు బాగానే ఉన్నాయి బట్ అన్నీ పైన ఉన్నాయి అనమాట. సో వాడికి శేఖర్ వాటర్ తాగించేలోపు నేను ఓనగాయలు ఎక్కడ ఉన్నాయని చూశాను. బట్ ఆడి దిక్కంతా ఒకలాంటి స్మెల్ ఎటో ఉంది. ఇది సర్వీస్ రోడ్ అండి, ఇదంతా ఇప్పుడు మనం పోయింది సర్వీస్ రోడ్ అవుటరా ఏమో తెలియదు. మొత్తకైతే ఇటు అన్ని విల్లాస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను మీకు కూడా చూపిస్తాను. ఒక అది ఉంటుంది, ఏంటిది, ఫంక్షన్ హాల్ ఉంటుంది. మేము అటు వెళ్ళిన ప్రతిసారి శేఖర్ ఆ ఫంక్షన్ హాల్ చూసి నా కొడుకు పెళ్ళి ఇక్కడనే చేస్తా అంటూ ఉంటాడు. సో మీరు అందరు రండి తేజ్గాడి పెళ్ళికి, అక్కడనే చేస్తాం ఇంకో 20-25 ఏళ్ళ తర్వాత. సో చెట్టు అక్కడక్కడ ఉన్న ఊనగాయ అటో ఇటో నాకు తెంపించారు. నా గొంతుకి పులుపు పడదు, చల్లటి నీళ్ళు పడవు. నేను స్వీట్ తిన్నా కూడా నా గొంతు చేంజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ గంట అయింది నా చింతగా తిని చిన్న బుట్టుకు తిన్నా అంతే, ఇప్పుడు నా గొంతు వెరైటీగా వస్తుంది. మనమంతే గాంధర్వ కోకిల కాదు, కానీ ఉన్నగాడికైనా డబ్బలు రాళ్ళేసి గురకడాలేసి ఊపినట్టుగా ఉండదని ఈ మధ్య చాలా ట్రై చేస్తున్నాను. కానీ ఏం చేస్తాం, ప్రాణం ఆగదాయే. నాకు స్వీట్స్ అన్నా పులుపు అన్నా బాగా ఇష్టం, ఎందుకో తెలియదు. సో చలో బ్రేక్ అయిపోయింది, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం, ముందుకు సాగిపోదాం. ఇక్కడ ఇదేనండి ఫంక్షన్ హాల్. ఇక్కడ మనకి భాష్యం స్కూల్, ఇది ఫంక్షన్ హాలు. ఇష్టం శేఖర్కి, చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు. సో ఇక్కడ భాష్యం, ఢిల్లీ న్యూ పబ్లిక్ స్కూల్. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఢిల్లీ న్యూ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇలా ఒరిజినల్ బ్రాంచ్ ఏదో నాకు అర్థం కాదు, చాలా ఉంటాయి. స్టడీ బాగుంటే చాలే అనుకున్నాం. తర్వాత చలో ఇంటికి వెళ్ళిపోదాము. ఒక 2 అవర్స్ ఏమో తిరిగామండి మనం. 10:30కి ఏమో స్టార్ట్ అయిపోయాము, 12:30కి ఏమో ఇంటితో పట్టేసాం అనమాట. సో మొత్తానికైతే ఇది మా వీకెండ్ వచ్చేసి ఇలా గడిచిపోయింది. అంతకుముందు ఏం చేస్తాం తెలుసా, చెట్లకు మట్టి ఎక్కువ వేయడం, తక్కువ ఉన్న వాటికి అవన్నీ సర్దేశామన్నమాట. ఇవి కూడా తెలీదు, క్లారిటీ ఏం లేదు, కానీ నాకు
చెరువు పక్కనే ఉన్నాయి కదా, మేబీ చెప్పలేము. ఇంకా ప్రజెంట్ అయితే ఎవరికేం నోటీసులు రాకపోవచ్చు. తర్వాత ఏంటంటే నేను వచ్చేసి అంచుకి అప్పుడప్పుడు చిప్స్ తినాలనుకుంటాను. సో అందుకే చిప్స్ కోసం వచ్చాం అనమాట. రెగ్యులర్గా మేము కొనము, మీకు తెలుసు నేను ఇంట్లో చాలా చేస్తాను. కానీ ఏంటంటే అప్పుడప్పుడు సాంబార్లో చారులో తినాలనిపిస్తుంది. సో అట్లా. అండ్ ఈరోజు కర్రీ అయితే ఏం వండలేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. శనగపప్పు చికెన్ కర్రీ ఉండే. శేఖర్ ఏమో నా వరకు ఎగ్ చేయమన్నాడు. సో సింపుల్గా నా పిల్లలకి నేను ఎగ్ ఇలా చేస్తాను. ఎలా అంటే బౌల్ పెట్టి గ్యాస్కి మంట పెట్టి నూనె వేసి కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేస్తాను ఆయిల్లో. వేసాక దీన్ని కలుపుతాను. మనం స్టవ్ ఆన్ చేయకముందే ఆయిల్లోనే అన్నీ కలపాలి, లేకపోతే తొందరగా మాడిపోతుంది అనమాట. మనకి గిన్నె వచ్చేసి గిన్నె కాదు, కారపొడి వచ్చేసి తొందరగా మాడిపోతుంది. ఇది చాలా ఉంటుంది, ఇదేం మాడిపోదు. కారపొడి తొందరగా మాడిపోయి నల్లగా అయింది కదా, అందుకు. సో 2 గుడ్లు వేసి ఫ్రై చేసుకోవాలి, అంతే. నాకేం అలవాటో తెలియదు కానీ నాకు చాలా స్పూన్లు పడతాయి, ఎందుకో ఏమో. ఇట్లా కూరని చిన్న స్పూన్తో ఒకసారి, పెద్ద స్పూన్తో ఒకసారి కలుపుతూ ఉంటాను అనమాట. సో మొత్తంగా అయితే స్క్రాంబుల్డ్ ఎగ్ ఇస్ రెడీ టు ఈట్. రీతు క్యాన్ షేకర్కి ఇది. సో తినేసి ఎంచక్క ఇంకా నిద్రపోవడమేనండి. వాళ్ళు ఆల్రెడీ పడుకున్నారు, నేను ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఈ బ్యాంగిల్స్ చూసారా, ఎప్పుడో మీషోలో తెప్పించాను. మా శేఖర్ ఏమో ఇయే గోల్డ్లా ఉన్నాయి కదా, నీ గోల్డ్ బ్యాంగిల్స్ ఎందుకు, ఇట్లాంటి 4-5 జతలు కొనిస్తాను, ఎప్పటికప్పుడు మార్చుకో అని చెప్తా ఉన్నాడు. కానీ దేని వాల్యూ దాందే కదా. అఫ్ కోర్స్ నాకు గోల్డ్ బ్యాంగిల్ చేయించుకోవాలని ఎక్కడో ఉంది, కానీ మళ్ళీ అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు 2 షార్ట్లు ఉన్నప్పుడు కూడా నాకు ఇంకా కొత్తగా ఏదైనా వేసుకోవాలనిపిస్తుంది. సో బ్యాంగిల్స్కి నేను అంత పెద్ద ఫ్యాన్ని కాదు. మరి గోల్డ్ చేయించుకునేదా, ఇంకో మిడిల్ హారం చేయించుకునేదా అర్థం కావట్లేదు. ఇవన్నీ అర్థం కాకముందే ఏంటంటే మా దగ్గర గోల్డ్ లేదు. గోల్డ్ లేనప్పుడు నేను ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తాను, అది కూడా అర్థం కావట్లేదు. సో మొత్తానికి అయితే ఇదండి మా వీకెండ్, ఇలా గడిచిపోయిందండి. సో ఆ కుర్చీ మీద ఉన్న బట్టలు ఇందాకే ఆరేసిన లోపల తెచ్చాను. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.